హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెడిషనల్ గర్ల్ భావన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు మా ఇంటికి చాలా రోజుల తర్వాత వచ్చారు. ఆ వీడియో తీసి చాలా రోజులైంది, కానీ అప్లోడ్ చేయడం మాత్రం చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా మొత్తానికి వాడి కోసం ఇలా వెల్కమ్ చెప్తూ ఒక ముగ్గేసాము. వాడేమో నైట్ వచ్చేసాడు. ఫస్ట్ టైం తెల్లవారుజామున వస్తావు, మార్నింగ్ 3-4 అవుతుంది అన్నాడు. కానీ నైట్ 10:30-11 ఆ టైం కల్లా వచ్చేసారనమాట. చూడండి, వాడు కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే భలే అనిపించింది నాకు. వాడు కార్ డ్రైవ్ చేస్తూ చాలా ఊర్లు తిరిగాడు, కానీ మా ముందు అలా డ్రైవ్ చేయడం నాకు భలే అనిపించింది. ఎంతైనా మన తర్వాత పుట్టిన వాళ్ళు ఏం చేసినా మనకి గొప్పే కాబట్టి ఇంకా అలా నేను కాసేపు మురిసిపోయాను. చూడండి, వాళ్ళకి షూటర్స్ తోటి షూట్ చేసి అన్నీ మంచిగా అట్లా వెల్కమ్ చెప్పాము. ఇంకా వాడి చేతిలో కుక్క మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూసారు కదా, హెన్రీ గాడు వాడు కూడా వచ్చాడనమాట ఒక పిల్కేసుకొని. యాక్చువల్లీ ఆ వీడియో కంటే ఫస్ట్ ఈ వీడియోనే అప్లోడ్ చేయాల్సింది, కానీ నాకేమో కుదరలేదు. నేను అప్లోడ్ చేశాను కానీ యూట్యూబ్ డిలీట్ చేసింది. అది ఎందుకు ఏంటి అని తెలుసుకొని మళ్ళీ అప్లోడ్ చేసేసరికి చాలా లేట్ అవుతుందన్నమాట. ఇంకా మొత్తానికి వాడైతే రావడం, మా ఇంట్లో వాళ్ళందరూ వాడిని పట్టుకొని ఏడవడం అలా కొంచెం సేపు నడిచిందనమాట. నేను ఏడవలేదు, కానీ పాపం మా మమ్మీ ఆపుకోలేకపోయింది. ఇంకా వాడి మీద ప్రేమతో అలా ఏడ్చేసింది. కొంచెం ఉంటే నేను కూడా ఏడ్చేసేదాన్ని. దాన్ని కవర్ చేస్తూ అలా ఏడవకుండా ఉన్నానన్నమాట. ఇంకా ఆ తర్వాత వాడేమో మామిడి పండ్లు, చాలా మామిడి పండ్లు తెచ్చాడు. అప్పుడు అసలే సీజను. ఏం కావాలంటే మాకు ఏం వద్దు అని చెప్పినాం. మా చెల్లి మాత్రం మామిడి పండ్లు తీయన్నాను. ఆల్రెడీ ఉన్న ఇంట్లో బుట్టెడు, వాడొక బుట్టెడు మామిడి పండ్లు తెచ్చాడు. ఎన్ని పండ్లు ఉన్నా అవి వేస్ట్ అవ్వవన్నమాట. ఎందుకంటే అందరం మామిడి పండ్లు తినేవాళ్ళమే, అందరికీ అవంటే పిచ్చే. ఇంకా ఆ తర్వాత మా చెల్లి కోసమేమో వాడు ఇవన్నీ తెచ్చాడు. ఇంకా అది అవన్నీ ముందేసుకొని అప్పుడే షాప్ ఓపెన్ చేసేసిందనమాట. ఇంకా నైట్ అంతా వాడు వచ్చాడని మేము అసలు పడుకోలేదు. అందులో చాలా రోజుల తర్వాత రావడం, మేము అన్నీ మాట్లాడుకోవడమే సరిపోయింది. నా కొడుకు కూడా నిద్రపోలేదనమాట, వాడు మామ వచ్చేసాడని. ఇంకా అలా వాడు ఆడి చాలా లేట్గా పడుకున్నాడు. తర్వాత వాడు వచ్చాక కాసేపు మాట్లాడుకొని అలా టీ తాగాం. వాళ్ళు ఆల్రెడీ తినేసి వచ్చారంట. ఇంకా అందుకనే టీ పెట్టమంటే టీ పెట్టుకొని తాగాం. తాగుతూ ఇప్పుడు టైం చూడండి, 4 అవుతుంది. నైట్ వాళ్ళు వచ్చినప్పుడు టీ తాగి స్టార్ట్ చేసాం మేము ముచ్చట్లు. 4 దాకా పెట్టుకుంటూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇంకా అలా మళ్ళీ మధ్యలో 4కి వాడు మళ్ళీ ఒకసారి టీ అయినా కాఫీ అయినా పోయాక అన్నాడు. మళ్ళీ కాఫీ పెట్టుకొని తాగామన్నమాట. చూసారు కదా, బయట అలా కూర్చొని వాడికైతే అసలు వాడు పడుకోలేదు, మమ్మల్ని పడుకోనిలేదు. అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. మా డాడీ ఏమో మా చెల్లిని నా కొడుకుని పడుకోబెట్టారనమాట తీసుకెళ్ళి. మేము మాత్రం అసలు పడుకోలేదు. టైం చూసి రోజు పడుకునేదే కదా అని వాడు నాకేమో గంటకి నేను టైం చూడటం, 5 అయింది 6 అయింది అని చెప్పి ఇంకా 5:30-6కి కిచెన్లోకి వచ్చాం. మళ్ళీ ఒకసారి టీ తాగి టిఫిన్ చేసుకుందామని వస్తే ఇంకా వాడు నేను చేస్తా అని చెప్పి వాడు వంట చేసిన దానికంటే ఇవన్నీ కట్టుకొని ఒక చెఫ్లా అయిపోయాడు. లాస్ట్కి టిఫిన్ ఏమో బోండాలు వేసుకున్నాం అనమాట. వాడు బాగానే వేసాడు బోండాలు, చూపిస్తానండి. వాడు మంచిగా రౌండ్గా బాగానే వేసాడు. మా మమ్మీ ఏమో ఫస్ట్ పిండి కలిపింది, ఆ తర్వాత నేను వేస్తా, నాకు వచ్చు, నేను వేస్తా అని చెప్పేసి ఇంకా అలా ఇవి వాడేసినాయి. టిఫిన్ అలా బోండా వేసుకొని తినేసాము. కానీ ఆ కిచెన్లో ఉన్నంతసేపు కూడా ఏదో ఒక గోల. వాళ్ళు ఉంటే మాకు ముచ్చట్లకే అసలు సరిపోదు టైము. ఇంకా మా బాను ఏమో అలా ఇంటెనక కూర్చొని వెనకంత బాగుంది అది ఇదని చెప్తా ఉంది మా డాడీతోటి. మా అమ్మ కోడలు ఇద్దరు అలా కాసేపు మాట్లాడుకున్నారు. ఇంకా తర్వాత ఏమో మా తమ్ముడు ఆవు పాలు నేను తీస్తా అని చెప్పి వచ్చాడు. కానీ అది ఘోరంగా వాడిని ఇలా తన్నేసిందంట. వాడు ఇంకా పడలేదు, కాకపోతే నా పరువంతా పోయింది అని చెప్పి ఒకటే గోలవాడు. అంతకుముందే అక్కడ ఎవరో అడిగారంట వాడిని ఆవు గురించి. వాడికి ఏదో తెలిసినట్టు అన్ని డీటెయిల్స్ చెప్పాడంట. అన్నీ చెప్తే నా పరువే తీసింది ఆవు అని చెప్పి ఒక్క నవ్వుడు కాదు. ఇంకా అట్లా మస్తు ఫన్నీ అవుతుంది. వాళ్ళిద్దరు ఉంటే మా తమ్ముడు మా మరదలు మస్తు జోకులు అవుతాయి అన్నమాట రోజు. ఇంకా చూడండి, మా ఆవు తింటూ ఉంది. వాడేమో ఎట్లయినా నేను పాలు తీస్తా అనేసి అనుకున్నాడు, కాకపోతే రాలేదు. అందరికీ అన్ని పనులు రావు కదా, ఆ పాలు తీయడం అనేది కూడా కొంచెం అందరికీ రావాలి. అంటే అది చాలా అలవాటు ఉండాలి. సో అందరికీ రాదు అది.
ఇంకా అట్లా కాసేపు కుస్తీ పడి మళ్ళీ లోపలికి వచ్చి టిఫిన్ చేసాము. టిఫిన్ చేసేటప్పుడు కూడా అంటున్నాడు, ఏంటి నీ వీడియో, తిండి కూడా తిన్నివా నన్ను అని. యాక్చువల్లీ బోండా తర్వాత వడ కూడా వేశారు, అది నేను వీడియో తీయలేదు. బోండా వడ రెండు కలిపి తినేసామన్నమాట. ఇంకా మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత వచ్చాడు. ఏదో ట్రై చేసిండు కానీ రాలేదు. మా చెల్లి మాత్రం బాగానే రోజు అలా తీసేటప్పుడు, పాలు తీసేటప్పుడు చూసేది. చూసి అది కొంచెం తీయడం అట్లా వచ్చింది కానీ బలంగా గట్టిగా అనాలి అనేసి అంటది. దానికేమో అది రాదు. అలా మా తమ్ముడేమో ట్రై చేసిండు, ఏమి ఎక్కువ తీయలేదు. పాపం వాడు కష్టపడ్డాడు. కాకపోతే చూడండి, ఇటు మా చెల్లి కూడా పాలు తీస్తుంది. ఇంకట్లా కొంచెం సేపు పాలు తీసి తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకా లంచ్ చేయాలన్నమాట. మా మరదలేమో మామిడి పండ్లు కోసుకొని తింటుంది, తీయకొది నా బాగోదు అని చెప్తుంది. ఇంకా లంచ్ అయింది. తర్వాత రాము వచ్చాడు. రాము యాక్చువల్లీ మధ్యాహ్నం వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత తినేసి మళ్ళీ అందరం సరదాగా అలా బయటికి వెళ్ళామన్నమాట. ఈ రెడ్ కలర్ కారు మాది, పక్కన కారు మా తమ్ముడిది. మా తమ్ముడేమో డాడీ వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళాడు, మా కార్లో మేము వెళ్ళామన్నమాట. ఇంకా అలా ఒకసారి ఒక ట్రిప్ వేద్దాం, ఎందుకంటే వాడు డ్రైవ్ చేస్తూ వాళ్ళ మమ్మీ డాడీని తీసుకుపోవాలని వాడి కోరిక. అందుకని వాడి కారులో వాళ్ళని తీసుకొని వెళ్ళాడు, మా కారులో మేము వెళ్ళాం. ఈ గుడి ఏమో మా ఊర్లో గుడి అనమాట. చాలా అంటే చాలా ఇయర్స్ బ్యాక్ గుడి, చాలా బాగుంటుంది ఆ గుడి. అది మా ఆయనకి, భానుకి అందరికీ చూపిద్దామని తీసుకెళ్ళాం. యాక్చువల్లీ రాముకి తెలుసు ఆ గుడి, భాను చూస్తుందని చెప్పి తీసుకెళ్ళి దానికి ఆ గుడి చూపించాం. ఆ తర్వాత సోడా తాగుదాం అనేసి సోడాలు తాగారు వీళ్ళందరూ. నాకెందుకు ఆ సోడా కూడా నచ్చలేదు. ఇంకా చూసారు కదా మా వాడి డ్రైవింగ్, వాడు బాగానే డ్రైవింగ్ నేర్చుకున్నాడు. నాకైతే భలే అనిపించింది. ఇంకా మొత్తానికి అలా ఒక 2 days ఉండి ఎంజాయ్ చేసి వాళ్ళు వెళ్తున్నారు. చాలా వరకు నేను ఇంకా వీడియో కూడా తీయలేదు, నాకు కుదరలేదు. వాళ్ళతో మాట్లాడుతూ అట్లనే సరిపోయిందనమాట. ఏదో అక్కడక్కడ తీసిన వీడియో మొత్తం నేను అలా సెట్ చేశాను. మొత్తానికి వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత నేను భద్రాచలం వెళ్ళా. కాకపోతే ఆ వీడియో ఫస్ట్ వచ్చింది, ఈ వీడియో కొంచెం లేట్గా వస్తుంది. ఇది ఈరోజు నా వ్లాగ్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.